గ్రేటర్ హైదరాబాద్ నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో వానొస్తే వరదే. చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. బాలాజీనగర్ కాలనీలో వాన తగ్గాక బురదగా మారి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి వరద నీటితో పాటు బురద వచ్చి చేరుతోంది. నార్సింగి మున్సిపాలిటీలో కమిషనర్లు మారుతున్నారు, కానీ తమ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదంటున్నారు స్థానికులు. మా దగ్గర కొద్దిపాటు వర్షం రావడమే ఆలస్యం. మొత్తం నీళ్ళన్నీ పైనుంచి దగ్గర లేడీస్ హాస్టల్ నార్సింగి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని అక్కడికి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ కాలనీ లోపలికి టోటల్గా వచ్చేసి మా ఇంట్లో మొత్తం లోపల వరకు కూడా వాటర్ వచ్చేస్తుంది. ఈ విషయంపై ఎన్నోసార్లు మేము అధికారులకు, తర్వాత జిహెచ్ఎంసీ నార్సింగి వాళ్ళకు కూడా విన్నవించడం జరిగింది. అధికారులు చర్యలు చేపడతామంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మాకు కొద్దిపాటి వర్షం రాగానే పిల్లలు స్కూళ్ళకి వెళ్ళడానికి కానీ బయటికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మా వెహికల్స్ ఇప్పటికీ 2-3 సార్లు మునిగినాయి. మళ్ళీ అది మేము కొంచెం వర్షం వస్తుందంటే మెయిన్ రోడ్ మీద ఎక్కడో తీసుకెళ్ళి మా వెహికల్స్ అవన్నీ పెట్టాల్సి వస్తుంది. అది ఒకటే విన్నపము. జిహెచ్ఎంసీ తరఫున, అంటే నార్సింగ్ ఇంత బాగా డెవలప్ అయిన తర్వాత కూడా మేము ఇంకా ఇలాంటి పరిస్థితులలో మగ్గుతున్నాము. 18లో కట్టుకున్నా. 18 నుంచి కూడా అంతకంటే ముందు నుంచే ఉందంట. అప్పటి నుంచి కూడా నేను వచ్చిన నుంచి కూడా కంప్లీట్ చేస్తూనే ఉన్నాము. ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చినాము. మున్సిపల్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా చెప్పినాము. వాళ్ళు వచ్చిపోయి చూసిపోతుండే. తర్వాత మున్సిపల్ అయిన తర్వాత మున్సిపల్లో కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాము. మున్సిపాలిటీ కమిషనర్ దగ్గర పోయి మాట్లాడినాము. ఆయన బడ్జెట్ సరిపోదు, అది సరిపోదు అని చెప్పి నెక్స్ట్ పెడతా అది ఇది అని చెప్పి నెక్స్ట్ వానలు వచ్చే వరకు మీకు కంప్లీట్ అయిపోతుంది అది ఇది అని చెప్పారు. కానీ పరిస్థితి చాలా ఘోరం అన్న. అసలు నిన్న రాత్రి మేము ఫుల్ నిండిపోయింది. మేము డ్యూటీకి వచ్చే వరకు ఇక ఎక్కడ దారి లేదు. ఇక ఇది ఒకటే దారి. అక్కడ హోమ్ కన్వర్షన్ ఉంది, అన్నీ లాక్ చేసుకుంటాడు. ఇంకా మేము వచ్చేసి ఆడ 1 గంట 2-3 గంటలు కూర్చొని నీళ్ళు పోయిన తర్వాత అప్పుడు ఇంట్లోకి పోయినాం.